మీరు అడిగిన కొన్ని కామెంట్స్‌కి ఇప్పుడైతే రిప్లై ఇస్తాను. ఇక్కడ కామెంట్స్ అయితే చదివేయండి. అయితే చైల్డ్‌హుడ్ పిక్ పెట్టమన్నారు కదా! ఇది నా పిక్కే చూసి నవ్వకండి. ఇది మా పాపది. అస్సలు హెయిర్ అయితే నాకైతే అస్సలు లేదు పుట్టినప్పుడైతే. ఇదైతే మా ఇద్దరు దిగిన ఫోటో. ఇది 2 జడలు 2 ఇయర్స్ బ్యాక్. ఇది 5 ఇయర్స్ బ్యాక్ ఫెదర్ కట్ చేయించాను. ఇక్కడ చూసారా ఎంత సన్నగా ఉంది. ఇప్పుడు కొంచెం మంచిగా అయ్యింది. అయితే నేనెప్పుడు కూడా అంటే ఈ ఫెదర్ కట్ చేయించినప్పుడు చాలా హెయిర్ అయితే కట్ చేసింది. ముక్కలు ముక్కలు అయిపోయింది నా తల అయితే. అలాగా ఇప్పటికి గ్రోత్ అయితే మంచిగా అయింది. నేనైతే ఆయిల్ రాసి కింద వరకు ఫోల్డ్ చేసి పెట్టేస్తాను మొత్తం అల్లేసుకొని. దానివల్ల ఏంటంటే త్వరగా గ్రోత్ ఉండిద్ది. ఇప్పుడు మా పాపకు కూడా కేర్ తీసుకుంటున్నాను. అందుకే మంచిగా ఉంది. అయితే కొంతమంది కామెంట్ చేశారు కదా! హెయిర్ పైనుంచి పెరుగుద్ది, కింద నుంచి కాదని, స్కాల్ప్ నుంచి పెరుగుద్దని హెయిర్ కట్ చేసిన వీడియోలో. అయితే కిందన కట్ చేస్తే ఏమవుద్దంటే కిందన చిగుళ్ళు పగిలిపోయి ఉంటాయి. దానివల్ల హెయిర్ అనేది గ్రోత్ ఉండదు. కొంచెం కట్ చేస్తే ఏం అవ్వదు. కొత్తిమీర కట్ట అస్సలు అయిపోదు. అయితే ఒకళ్ళు కామెంట్ చేశారు. అంటే ఎప్పుడు ఇలా పెట్టకండి దిష్టి తగిలి ఊడిపోద్దని. ఏం పర్వాలేదు. నేను చిన్నదైనా ఊడిద్ది కదా! దాంతో దిష్టి తీసుకోండి. ఇక్కడ చూసారా డేటు, మెంతులు అదే రోజు వేశాను. చూసారా ఎంత బాగా వచ్చింది. అన్నీ ఒకేసారి వేశాను. కొన్నిట్లకి వచ్చాయి, కొన్నిట్లకి రాలేదు. ఎందుకంటే వాటికి బలం దొరకలేదు కాబట్టి. ఎప్పుడైనా బలంగా ఉండాలి. హెల్తీ ఫుడ్ తినమని కొంతమంది అంటున్నారు కదా! నేను ఆల్రెడీ చెప్పాను తినాలి అని. ఈ హెయిర్ టోనర్ అయితే ఆ రోజు చెప్పాను కదా! పెళ్లి అవ్వదన్న వీడియోలో సేమ్ అదే. కాకపోతే ఆనియన్ స్కిప్ చేసి అల్లం వేసుకున్న. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే బై.